అందరికీ వందనాలు. ఈరోజు అంశం ఒక గొప్ప స్వస్థత. ఈ అంశాన్ని నేను చెప్పటానికి చాలా రోజుల నుంచి నేను ప్రయాసపడుతున్నాను, కానీ చెప్పాలంటే నాకు మనసు రావట్లేదు. కారణం ఏంటంటే, గడిచిన ఆదివారపు కానుకలు నేను చూసినప్పుడు నాకు అసలు చాలా బాధ వేసింది. మా సంఘ కానుకలు, మా సండే స్కూల్ కానుకలు ఒకేలాగున్నాయి. మా సంఘస్థులు దేవునికి ఇవ్వటానికి చాలా వెనకాడుతున్నారు. అసలు ఎందుకు అలాగ అయిపోయారో నాకు అర్థం కావట్లేదు. మనకిచ్చింది దేవుడే కదా, మళ్ళీ మనం తిరిగి దేవునికి ఇవ్వాలి కదా. అసలు ఎందుకని ఇవ్వట్లేదు మనం? ఒకటి గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైతే దేవునికి ఇవ్వటానికి వెనకాడమో అప్పుడే మనం ఆశీర్వాదాలు చూస్తాం. నేను మొన్న ఒక గుంటూరులో మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన వచ్చి తనకున్న శాలరీ మొత్తాన్ని నాకు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. కరెక్ట్గా ఒక నెల తిరగగానే ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక బిజినెస్ మ్యాన్ అయిపోయాడు, ఒక లక్షాధికారి అయిపోయాడు ఆయన. నేను కూడా మన సంఘంలో ఇట్లాంటి లక్షాధికారులను చూడాలనుకుంటున్నాను. అదే నా ప్రయాస. నేను అందుకనే మిమ్మల్ని అందరిని ఇంత ప్రోత్సహిస్తున్నాను, దేవునికి ఇవ్వండి ఇవ్వండి అని. దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. ఇంకా చిల్లరలేస్తున్నారు దేవునికి. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు విత్తితేనే పరలోకంలో దాని ఫలాన్ని మీరు చూస్తారు. ఇప్పుడు విత్తకపోతే పరలోకంలో మీరు పరలోకాన్ని అసలు చూడలేరు. ఏది ఏమైనా కానీ మీరు మాత్రం పరలోకం వెళ్ళాలంటే ఇప్పుడే దేవునికి ఇవ్వటం మీరు నేర్చుకోవాలి. ఇంకా నేను ఎన్నో కార్యక్రమాలు మన సంఘంలో చేద్దామని నేను అనుకున్నాను. ప్రార్థన తైలము కానీ, కచ్చీపులు కానీ, ప్రార్థన చేసిన అట్టుపండ్లు కానీ, ఇంకా ఎన్నో చెయ్యాలనుకున్నాను. కానీ మీరు ఇలాగా దేవునికి చిల్లరలేస్తూ సహాయం లేకుండా ఉంటే నేను ఏమాత్రం చేయలేను. మీరు నాకేం ఇవ్వక్కర్లేదు, దేవునికి ఇస్తే చాలు. దేవునికి ఇచ్చే దాంట్లోనే అధికమైంది ఇవ్వండి, మేలైంది ఇవ్వండి. మీరు ఏమి ఇవ్వకుండా మాకు స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి అంటాం, ఏమాత్రం బాగోలేదు. ఆశీర్వాదాలు కావాలంటాం, కానీ మనం దేవుడికి ఏమి. కాబట్టి మీరందరూ దేవునికి ఇవ్వాలి. ఇవాళ మీరు అసలు ఎంత ఇస్తారో ఒక నెల తిరిగాక
దీనికి 100 ఫలాన్ని మీరు పొందుకుంటారు. ఇప్పుడు చూశారు కదా, ఇలాగా అనేక దుర్బోధలు లోకంలో మనం ఒకటే చూసాం, కానీ కొన్ని వేల దుర్బోధలు ఈ లోకంలో వెళ్తున్నాయి. కాబట్టి మనము ఈ రాకడ దినాల్లో వాక్యం తెలుసుకోకపోతే మనకు చాలా ప్రమాదం ఉంది. ఒక వాక్యం చూద్దాం. అపోస్తుడైన పౌలు యవన సేవకుడైన తిమోతికి, ఎఫెసు సంఘానికి చెప్తున్న మాట. 4వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ వాక్యము చెప్పే వ్యక్తిని బట్టి నువ్వు వాక్యం వింటే నీకు వాక్యములో ఏముందో నీకు తెలియదు. కాబట్టి వాక్యమును బట్టి మనం చెప్పే వ్యక్తిని బట్టి కాకుండా వాక్యంలో ఏముంది చెప్తున్న పాస్టర్ గారు లేదా ఉపదేశకుడు, బోధకుడు వాక్య ప్రకారమే చెప్తున్నాడా లేదా వాక్య విరుద్ధంగా చెప్తున్నాడా అన్నది నీకు తెలియాలంటే మొదటిగా మీరు వాక్యం చదవాలి. వాక్యం చదవకుండా, వాక్యంతో దేవునితో సహవాసం లేకుండా మీరు ఏది దుర్బోధో ఏది మంచి బోధో తెలుసుకోవడం అనేది అసాధ్యం. కాబట్టి ఇలా సత్యమేదో అసత్యమేదో తెలియక, అర్థం కాక చాలామంది ఇలా ఉన్నారు. మనం చూసిన ఈ దుర్బోధకుల మాటల్ని వింటూనే వాళ్ళు తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి రాకడి దినముల్లో ఈ దయ్యాల బోధలను, ఈ దుర్బోధలను, ఈ వేషధారణ మాటలను మనం గ్రహించాలంటే మొదటిగా మనం వాక్యంతో సహవాసం చేయాలి. రెండవదిగా ఇంకొక మాట మీకు చూపిస్తాను. అపోస్తుడైన పౌలు తిమోతి గారికి 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ ఈ లేఖనాల ద్వారా మనకేమర్థమవుతుందంటే, సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి బోధించే సేవకుల దగ్గరికి, ఆ సంఘం దగ్గరికి నువ్వు రావాలి. సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి బోధించకుండా తమకు నచ్చినట్టు వచ్చినట్టు వాక్యాన్ని తమకు నచ్చినట్టు మార్చుకొని బోధించే ఆ బోధలన్నీ యేసుప్రభు అంగీకరించే బోధలు కాదు. కాబట్టి మీరు ఈ రాకడి దినాల్లో, అంత్య దినాల్లో ఏ సేవకుడైతే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి బోధిస్తారో, ఏ సంఘం అయితే సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకుంటుందో ఆ సంఘం యొద్దకు మీరు వెళ్ళినప్పుడే, ఆ సంఘ సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ దుర్బోధల్ని మీరు గ్రహించి ఈ రాకడలో, ఈ అంత్య దినాలలో మీరు మోసపోకుండా లేదా మోసపోయే వారి చేతిలో మీరు పడకుండా ఉండి నిత్య నరకాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంత్య దినాల్లో వాక్యం ఎవరైతే చదవరో, వాక్యాన్ని ఎవరైతే గ్రహించరో, అసలు బైబిల్ని తీసి ఎవరైతే చూడరో వారు ఖచ్చితంగా మోసపరచబడి నిత్య నరకానికి పాత్రులవుతారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్న సంఘములతో మీరు మాట్లాడిన అమూల్యమైన మాటలకే వందనాలు. ఈ రాకడ దినాల్లో అపాయకరమైన కాలంలో మేముండగా, అనేకులు విశ్వాసములోని తొలగిపోయి భ్రష్టులైపోతున్న దినాల్లో మేముండగా, నాయనా నీ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి బోధించే కృపను, నాయన నేర్చుకునే కృపను మీరు మా సహవాసానికి ఇచ్చిన ధన్యతకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన
నీ వాక్యం శక్తి కలిగినదని, జీవం కలిగినదని తెలిసినప్పటికీ ప్రభా దుర్బోధల వైపు పరిగెడుతున్న వారికి ఆయన మీరు రక్షణ దయచేయండి. సంఘము సత్యమునకు స్తంభం అని చెప్పారు ప్రభా. ఆ వాక్య ప్రకారం ఈ సత్యవాక్యాన్ని ఎరిగిన మేము నాయన సత్యానికి సాక్షులుగా ఉండడానికి ఈ రాకడ దినముల్లో మా పొరపాట్ల వలన నీ నిత్యత్వంలో చోటుని కోల్పోకుండా ఉండడానికి సహాయం చేయమని, చెప్పబడిన వాక్యం వారి హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచేయమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి ఏమన్నాడంటే తెలుసా, పెద్ద దైవజనుడు ఏమన్నాడంటే, బైబిల్ బాగా చదువు అన్నాడు. ఎందుకు చదవాలంటే బైబిల్ అద్దము వంటిది. హల్లెలూయా. ఏం కనపడుతుంది అంటే నువ్వు ఎలాంటివాడివో కనపడుతుంది, పక్కనోడు ఎలాంటివాడో కనపడదంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం బైబిల్ చదివే దేనికి? మొదటిగా వ్యక్తిగతంగా నిన్ను నువ్వు సరి చేసుకోవటానికి. హల్లెలూయా. బైబిల్ అసలు ఏంటి అని ఒకవేళ ఎవరిని అడిగితే కనుక, బైబిల్ ఒక కథ సార్. 66 గ్రంథాలు కూడా ఒకే కథ. ఏంటి 66 గ్రంథాల్లో ఉండేదంటే యేసయ్య అనే ఆయన కథ. ఇంగ్లీష్లో అయితే బాగా అర్థం అవుతుంది తెలుగులో కంటే. మనం ఇంగ్లీష్లో చరిత్రను హిస్టరీ అంటాం. హిస్టరీ. ఒక ఆయన ఉన్నాడంటే హిస్టరీ అంటే ఏంటంటే హిజ్ స్టోరీ. హిజ్ అంటే ఆయన, స్టోరీ అంటే కథ, ఆయన కథ. ఎవరైనా యేసయ్య గారి కథ. ఇప్పుడు 66 పుస్తకాలను కూడా 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం పాత నిబంధన. ఈ పాత నిబంధన అంతా కూడా ఉండేది ఏంటంటే యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు, ప్రవచనం. ఇది పాత నిబంధన. సువార్తల్లో మనం ఉండేది ఏంటంటే మేము వస్తాడని చెప్పాం కదా, ఆయనే ఈయన, పరిచయం, ప్రవచనం, పరిచయం. ఆ తర్వాత మనకున్నది అపోస్తుల కార్యం. యేసు ప్రభువారిని పరిచయం చేశాం కదా దేవుడని, ఆయనే లోక రక్షకుడు, ప్రచారం. ఇక తర్వాత ఉండేది పత్రికలు. ఈ పత్రికల్లో యేసు ప్రభువారి యొక్క ప్రభావంలో జీవించడం. ప్రభావం అంటే ఆయన యొక్క అధికారం కింద ఆయన్ని ప్రభువుగా, రక్షకుడిగా కలిగి ఉండటం. మొదటిది ప్రవచనం, రెండోది పరిచయం, మూడోది ప్రచారం, నాలుగోది ప్రభావం. ఇక చివరికి ఒక పుస్తకం ఉంది, దాన్ని ప్రకటన గ్రంథం అంటారు. ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, ఆయన్ని ప్రభుత్వాన్ని చూస్తాం, ఆయన రాజరికాన్ని చూస్తాం. ప్రభుత్వం 5 పాలు గుర్తుపెట్టుకుంటే బైబిల్ మొత్తం కథ అర్థమైపోతుంది. But this book teaches from Genesis to Revelation that this life is only a preparation room for eternity. There is another life. The Old Testament teaches it, the New Testament teaches it, Jesus taught it, the apostles taught it. If a man dies, shall he live again? That's the question Job asked. That's the question that millions are asking tonight, and the answer from the Bible is a resounding yes. Yes. There is a life after death. But after all, there's only one authoritative person that can speak on this subject. Because he came from the grave. He rose. And his name was Jesus Christ. And they said, "Where is Jesus?" The angel said, "He is not here, he is risen." I submit to you tonight that that's the greatest news the world has ever heard.